హరి ఓం. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశర్షిభ్యో మహభ్యో నమో గురుభ్యః. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మబంధువులారా, బ్రహ్మానందాశ్రమ సంస్థాపకులు చిదానందపురి స్వామీజీ వారి యొక్క 18వ పుణ్యారాధన సందర్భముగా స్వామివారి దివ్య చరణాలకు నమస్కరిస్తూ, అలాగే ప్రస్తుత పీఠాధిపతులైనటువంటి పరివ్రాజకులు మరి ఆత్మానందపురిజీ స్వాముల వారి పాదపద్మములకు నమస్కరిస్తూ, ఉద్ధరే ఆత్మానాత్మ, నిన్ను నీవే ఉద్ధరించుకో. బాయి దువ్వేవారు కిందికి, మేడగట్టేవారు పైకి. మా గురుదేవులు చెప్తారు. విద్యా ప్రకాశానందగిరి స్వాముల వారికి వారు ప్రవచనంలో ఆయన నవ్వుతారు, మన వాళ్ళు నవ్వుపిస్తారు. కానీ నాకు టైం స్వామి తక్కువ, అయితే నేనే కోరుకున్నాలే, ఆయన ఇచ్చింది కాదు. నాకు కొంచెం ఆయాసంగా ఉంది స్వామీజీ, అప్లికేషన్ పెట్టుకున్నాను. అందుకని నేనే స్వామీజీని తొడగొచ్చుకున్నాను. కాబట్టి బాయి తవ్వేవారు లాగా ఉండకూడదట, మేడగట్టేవాడు లాగా మనం ఉండాలి. మనవలను మనమే ఉద్ధరించుకోవాలి, మన ఆకలిని మనమే తీర్చుకోవాలి, మన దుఃఖాన్ని మనమే తొలగించుకోవాలి. ఏదైనా బరువు అయితే నెత్తి మీద పెట్టుకుంటే ఇంకొకరు దించేయవచ్చు. ఇది అలాంటిది కాదే. జన్మ జన్మల నుండి ప్రాతుకుపోయినటువంటి కర్మవాసనలతో ఇబ్బంది పడుతున్నాము. ఒకవేళ ఈశ్వరుని మనం పూజ చేసినాం, ప్రార్థనలు చేసినాం, ధ్యానం చేసినాం, యోగం చేసినాం, తపస్సులు చేసినాం, ఆ తపస్సులు పూజలు ఫలించాయేమో, సత్సంగములోకి వచ్చాం మనము. కాబట్టి ఈ భూప్రపంచంలో మనకి ఏదైనా ముఖ్యమైన సాధనం ఉన్నదా అంటే అది ఒక సత్సంగమే. సత్సంగం మనకు అబ్బింది అంటే ఎన్నో జన్మల సుకృత ఫల విశేషం ఉంటేనే ఇక్కడ వచ్చి కూర్చున్నాము, ఈ మంచి విషయాలు మనము వినగలుగుతున్నాము. కాబట్టి తుకారాం గారు ఒక పెద్ద సభ పెట్టుకున్నారట, ఒక గ్రామంలో ఆహ్వానించారు. ఆ సభలో అద్భుతంగా ఆయన ఏం చేసేవారంటే, బాగా పాండురంగ స్వామి పైన బ్రహ్మాండంగా కీర్తన చేస్తూ తన్మయముతో ఆనందంగా పాడుతున్నారట. 500 మంది వచ్చారంటండి, కూర్చున్నారంట మనలాగా. రాత్రి అంతా బ్రహ్మాండంగా కీర్తనలతో తన్మయం చేసుకుంటూ పాడుతూ ఉంటే, అర్ధరాత్రి సమయానికి ఒక 10 మంది మాత్రమే ఉన్నారట. ఎంతసేపు వింటారండి, వినలేరుగా. సరే, ఇంకా ఆయన తన్మయంతో పాడుతూ ఉన్నాడు. తెల్లవారేసరికి ఒక్క వ్యక్తి మాత్రమే నిలబడి ఉన్నారట. నాయన, నీ జన్మ ధన్యమైపోయింది అన్నాడట. స్వామీజీ, ఏమి నాయన, రాత్రి నేను పాండురంగ స్వామితో ఎంతో ఆనందము, ఎంతో భావపారవశ్యముతో తన్మయముతో నేను పాండురంగుడితో మాట్లాడినాను, విన్నావా అన్నాడట. స్వామి, అదంతా నాకు తెలియదు, నువ్వు వేసుకుంటే శాపనాది, అది ఇస్తే నేను వెళ్ళిపోతాను అన్నాడట. ఇట్లా ఉంది మన పరిస్థితి. కానీ మీరు అట్లా లేదులేండి, దాదాపు ఒక 100 మంది ఉండేటట్టుగా అనిపిస్తా ఉంది నాకు. కాబట్టి మనం ఏం చేయాలి? రమణ మహర్షి ఎట్లాగైతే తన్ను తాను ఉద్ధరించుకొని సమాజాన్ని ఉద్ధరింపజేశాడో, ఈ బ్రహ్మానందాశ్రమ వ్యవస్థాపకులైనటువంటి పరమహంస పరివ్రాజకులైనటువంటి చిదానందపురి వారు ఎంత తన్ను తాను ఉద్ధరించుకొని ఉంటే ఇంతమంది హృదయాలలో చేరి మనల్ని ఇక్కడికి ఆకర్షింపజేశాడు. మనమంతా ఇనప రాడ్లు, చిన్న చిన్న ఇనప ముక్కలము, ఆయన ఘనీభవించినటువంటి అయస్కాంతము ముద్ద. మన అందరి హృదయాలలో వారి తపోనిష్ట, వారి ధర్మనిష్ట, వారి సత్యవ్రతము మనం అందరిలో ప్రవేశించి ఆనందంగా మాలో ప్రవేశించి, మీలో ప్రవేశించి ఈ దిగ్విజయముగా ఈ సాయంత్రం వేళ అద్భుతమైనటువంటి ధార వర్షిస్తూ ఉంది. కాబట్టి మనం తెలుసుకోవాలి, మన వల్ల మనం ఉద్ధరింపజేసుకోవాలి. ఉద్ధరణ అంటే ఏమిటి? ప్రతిరోజు కూడా ప్రాతకాలములో నిద్ర లేచిన మొదలు ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సత్యుత్సుకం పరమహంస గతిం తురీయం యత్స్వప్న జాగర సుసుప్తమవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కళమహం నశభూత సంగః అని ఉదయకాలంలోనే, ప్రాతకాలంలోనే భగవన్ నామస్మరణ చేసుకోవాలి.
అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ అనే మహావాక్యాలు గురువుల ద్వారా శ్రవణం చేసి ఉన్నట్లయితే మీరు అలా చేసుకుంటే మంచిదే. మరి మామూలుగా అందరికీ మనసు నిలవదు కాబట్టి ఒక్క మనసుతో ఉన్నది సకలంబు నరుడు తిక్కబట్టి తిరగనేలా, ఆ తిక్క తీర్ప గురుడొక్కడేనయా విశ్వదాభిరామ వినురవేమ. అందరికీ గురువులు లేకపోవచ్చు. గురి కుదిరితే గురువు అక్కరలేదు, ఉద్దేశ్యం మంచిదైతే ఉపదేశాలు అవసరం లేదు. ధ్యాస కుదిరితే ధ్యానం అక్కరలేదు. ధ్యాస కుదరకుండా ధ్యానం చేసిన ప్రయోజనం లేదు. ధ్యానము అనగా ధి ప్లస్ ధ్యానం, బుద్ధితో జరిపేది కనుకునే అది ధ్యానమైనది. ధ్యానం ఆత్మస్వరూప చింతనం, ధ్యానం నిర్విషయం మనః, జ్ఞానం అభేద దర్శనం అని మన మహనీయులు ఉపనిషత్తుల్లో చక్కగా సుస్పష్టముగా మనకు అందజేశారు. కాబట్టి ధ్యానము అనేటువంటిది జగద్గురు శంకరులు వారు ఇంకా విశ్లేషణ ఇచ్చారు. సజాతీయ వృత్తి ప్రవాహము, విజాతీయ వృత్తి తిరస్కృతి. సజాతీయ వృత్తులనగా బ్రహ్మాకార వృత్తిని పొడిగించుకుంటూ ఆ బ్రహ్మాకార వృత్తి, ఆ దైవ భావనకు అడ్డు తగిలినటువంటి విజాతీయ వృత్తులను తిరస్కరిస్తూ ఆ బ్రహ్మాకార వృత్తిలో, ఆ బ్రాహ్మీ స్థితిలో నిరంతరము కాకపోయినా కొంత సమయమైనా మనం చేసుకుంటూ ఉన్నట్లయితే మనం ఉద్ధరింపబడతాము. నేను పెద్ద పెద్ద వాక్యాలతో చెప్పకుండా చిన్న చిన్న వాక్యాలతో చెప్తున్నాను. మా మిత్రులు అభినవ వివేకానంద స్వాముల వారు మీకు ఇంకా అద్భుతముగా, నేను ఏదన్నా గొడవ చేసిపోతూ వదిలేసింది ఆయన పూరిస్తారు, సింహగర్జన చేస్తారు. కాబట్టి మరి కాదు కాదు గురులు కాగునింతము చెప్ప, శాస్త్ర పాఠములను చదివి చెప్ప, ముక్తిదారి చూపించు మూలంబు గురుడురా, విశ్వదాభిరామ వినురవేమా. ఆలుసుతులు మాయ, అన్నదమ్ములు మాయ, తాను మాయ, తెలియనీయదు మాయా, దీనిల్లు పాడాయ, విశ్వదాభిరామ వినురవేమా. శిలను ప్రతిమ చేసి, తప్పుగా అనుకోకండి, ఇక్కడ ఒక శ్లోకం ఒక మాట వస్తుంది, మీరు తప్పుగా అనుకోకండి. శిలను ప్రతిమ చేసి చీకటిలో పెట్టి మ్రొక్కవలధిక మూడులారం, నేను అనలేదు వేమన. శిలను ప్రతిమ చేసి చీకటిలో పెట్టి మ్రొక్కవలధిక మూడులారం, ఉల్లమందు బ్రహ్మముండుట తెలియుడి, విశ్వదాభిరామ వినురవేమా. ఏది కులము నీది, ఏది మతమురా, పాదుకొనుము మదిని తత్వమిరిగి, ఆదరించు దాన్ని అంతము తెలుపుము, విశ్వదాభిరామ వినురవేమా. తత్వములలోన తత్వమిరిగి, పరమాత్మ తత్వమిరిగి, నిత్య నిర్ముక్త పరిపూర్ణ నిలయమంది, నిత్య నిర్ముక్త పరిపూర్ణ నిలయమంది, సరిపర బ్రహ్మమయమని సంచరించు నతడే జ్ఞాని విజ్ఞాని, పరశివుడతడవేమా, అతడే విజ్ఞాని, పరశివుడతడవేమా. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మబంధువులారా, ఎన్నో ఉపన్యాసాలు విన్నాము, ఎన్నో భక్తి రసమైనటువంటి పాటలు విన్నాము, ఎన్నో రకమైనటువంటి సినిమాలు చూసాము. ఎందుకో ఈ మనసు మన మాట వినదే. ధ్యానానికి కూర్చున్న వెంటనే అప్పుడే చేలో పని జ్ఞాపకం వస్తుంది, బడిలోకి పిల్లవాడు పోతాడో లేడో అని జ్ఞాపకం వస్తుంది. అనేక పనులు ధ్యానానికి కూర్చున్నప్పుడే వస్తాయి, మడుగులో దిగినప్పుడే నీళ్లు కలత చెందుతాయి. కాబట్టి స్వామి వివేకానంద అంటారు,
మనసును నువ్వు అదుపు చేయవద్దు, మనసును నువ్వు కుదించవద్దు. యథేచ్ఛగా వదిలి నీవు ప్రతి ఆలోచనకు, ప్రతి భావానికి సాక్షిగా ఉండడానికి ప్రయత్నించు. ఒక పెద్ద సరస్సులో ఒక రాయి విసిరితే ఎట్లయితే ఆ అలలు వస్తాయో, చివరగా అలలన్నీ ఎట్లయితే ఆగిపోతాయో, అలాగే నీ మనసు అనే సరస్సులో ఆలోచనలనే రాళ్లు పడుతూ ఉంటాయి. వాటిని ఎరుకుతో గమనిస్తూ నీవు సాక్షి స్వరూపాన్ని ఈజీగా గమనించు అని చెప్పి 6 యోగాలు అనే 6 పాఠాలు అనేటువంటి రాజయోగం అనేటువంటి ఒక చిన్న గ్రంథంలో సెలవిచ్చారు. కాబట్టి ఎన్ని శాస్త్రములు చదివినప్పటికీ, ఎన్ని పురాణములు విన్నప్పటికీ ఇది అంత సులభముగా తేలికైన విషయం కాదు. చాలా తెలివితోనూ, చాలా వివేకముతోనూ, చాలా పట్టుదలతో మనసును అంతర్ముఖము చెయ్యాలి. అంతర్ముఖం చేయాలంటే ప్రతిరోజు కూడా మనము సమయపాలన చెయ్యాలి. సాత్విక ఆహారము, సజ్జన సాంగత్యము, సద్గ్రంథ పఠనము, సత్ప్రవర్తన అనేటి మన పూర్వీకులైన మహాత్ములు శాస్త్రములు ఎందుకు చెప్పి ఉన్నారు. మీరు విని ఉండలేదా? ఇన్ని శాస్త్రాలు, ఇన్ని పురాణాల్లో మనకు చెప్పిన విషయాలు అవే. యోగ శాస్త్రముల ఎరుగం యోగీశ్వరుడు కాడు, యోగ శాస్త్రముల ఎరుగం యోగీశ్వరుడు కాడు, సాధన చతుష్టయ సంపత్తి మీదట యోగియగునో, ఆ సాధనం వలన నరుడు మోక్షమును సాధించగలడు. విశ్వదాభిరామ వినురవేమా. ఎన్ని విన్నా, ఎన్ని చేసినప్పటికీ కూడా మనసు అనేటువంటి దాన్ని అదుపు చేసుకొనిదే వీలు కాదు. ఆధ్యాత్మిక జీవన విధానంలో లక్ష్య సాధనకు మొట్టమొదట అర్హతను నిరూపించారు మన పూర్వీకులైనటువంటి మహాత్ములు. నిత్యానిత్య వస్తు వివేకము, ఇహామోత్రార్థ ఫలభోగ విరాగము, శమదమాది సత్య సంపత్తి, ముముక్షత్వము. ఈ లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వారు సద్గురువు దగ్గరికి, శ్రోత్రియులు బ్రహ్మనిష్ఠులైనటువంటి సద్గురువుల దగ్గరికి వెళ్ళి ఆత్మానాత్మ విచారణ చేసుకొని నిరంతరము నీవు ఆత్మస్వరూపుడమైనటువంటి బోధ విని నిన్ను నువ్వు తరింప చేసుకోవడానికి ఏకాంత ప్రదేశములో గాని, నీకేదైనా మన గృహంలో ఒక చిన్న పూజా మందిరంలో గాని ప్రతిరోజు కూడా క్రమము తప్పకుండా కనీసం ఒక అర్ధగంట కాలమైనా నీవు ఆత్మ సంయమనము చేసుకోవాలి. స్వస్వరూప అనుసంధానం చేసుకోవాలి. మంత్రజపం చేసేవారైతే కనీసం మంత్రజపం అన్నా చేసుకోవాలి. ప్రాణాయామం చేసేవారైతే ప్రాణాయామం చేయాలి. ధ్యానం చేసేవారైతే ధ్యానం చేసుకోవాలి. ఉత్తర గీతలో మనకి ఏది శ్రేష్టమైందో చెప్పింది. కాబట్టి తన్ను తాను ఉద్ధరించుకోవాలంటే పూజ కోటి సమము స్తోత్రం, స్తోత్ర కోటి సమో జపం, జప కోటి సమో ధ్యానం, ధ్యాన కోటి సమో లయం. కోటి పూజలు చేయట కంటే ఒక స్తోత్రం, దేవుని పైన స్తోత్రం శ్రేష్టమైంది. కోటి స్తోత్రముల కంటే ఒక నామం శ్రేష్టమైంది. కోటి నామముల కంటే ఒక ధ్యానం, ఆత్మస్వరూప చింతనం ధ్యానం, ఒక ధ్యానం శ్రేష్టమైనది. కోటి ధ్యానముల కంటే స్వస్వరూపానుసంధానమే శ్రేష్టమైనది. అట్టి స్వస్వరూపానుసంధానానికి సరైన మార్గాన్ని సద్గురువుల ద్వారా తెలుసుకొని మనము చక్కగా ఏకాంత ప్రదేశంలో కూర్చొని నాకు దుఃఖము లేని స్థితి కలిగినదా, మనసు ప్రసన్నతకు వచ్చినదా, నాలో రాగద్వేషాలు ఏమైనా ఉపశమించాయా అనేటువంటి విషయాన్ని మనముగానే గుర్తించాలి. బయట ఎవరు చెప్పలేరు. లోపల ఉన్న విషయాలు, బయట ఉన్న విషయాలైతే చెప్పగలరు, లోపల విషయములు ఎవరు చెప్తారు? అంతరంగమందు అపరాధములు చేసి మంచివాని వలే మనుజుడు ఇతరులిరుగకున్న ఈశ్వరుడెరుగడా. అంతరంగమందు అపరాధములు చేసి మంచి వాని వలె మనుజుడుండు ఇతరులిరుగకున్న ఈశ్వరుడెరుగడా. విశ్వదాభిరామ వినురవేమా. మహర్షి మలయాళ స్వాముల వారు ఎన్నో శాస్త్రములు, ఎన్నో పురాణములు, ఎన్నో ఉపనిషత్తులు చదివినప్పటికీ కూడా, అధ్యయనం చేసినప్పటికీ కూడా వారు ఆశించినటువంటి శాంతి కలగకనే శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో గోగర్భములో 12 సంవత్సరాలు తపస్సు చేసి తన్ను తాను ఉద్ధరింపజేసుకొని ఆంధ్ర రాష్ట్రాన్నే జాగృతి పరిచినటువంటి విషయాన్ని మీరు విని ఉండలేదా?
కాబట్టి స్వామి వివేకానంద అంటారు, బలమే జీవనము బలహీనతయే మరణము, లెండి మేలుకొనండి గమ్యము చేరు వరకు ఆగకండి. ఎందరో మహాత్ములు, త్యాగరాజ స్వామి అంటారు, ఎందరో మహాత్ములు, అందరికీ వందనం. కాబట్టి తన్ను తాను ఉద్ధరించుకోవాలంటే క్రమము తప్పకుండా ఉదయం 3 గంటలు, సాయంత్రం 3 గంటలు ధ్యానం చేసుకోండి. ఆ ధ్యానం కూడా గురువుల ద్వారా తెలుసుకోండి. మనకు మీకు ఒక చిన్న విషయం చెప్తాను. నేర్చుకునేవారు నేర్పించేవారు లాగా తయారైనప్పటి నుండే భారతదేశంలో ఆధ్యాత్మిక విలువలు తగ్గిపోయాయి అంటాడు వ్యాసాశ్రమ వ్యవస్థాపకులు సద్గురు మహర్షి మలయాళ స్వాముల వారు. ఏమన్నారు? నేర్చుకునేవారు నేర్పించే వారిలాగా తయారవడం వల్లనే మన భారతదేశంలో ఇంకా జ్ఞానం తగ్గిపోయినది. ఒకవేళ వీళ్ళు మాట్లాడినప్పటికీ కూడా ఎలా ఉంటుందంటే, ఒక సాదృశ్యాన్ని చెప్పాడండి. పిరంగిలో మందు మాత్రమే కోరి గుండు వేయకుండా కాలిస్తే ఎట్లయితే శబ్దం వస్తుందే కానీ లక్ష్యాన్ని భేదించలేదు, అలాగే ఆత్మ సాక్షాత్కారం బ్రహ్మానుభవం కలగకుండానే మనం ఎదుటి వారికి చెప్పాలనే కోరిక ఉంటుంది. చెప్పడంలో తప్పేం లేదు, కానీ ఆశించిన ఫలితం రాదు. అందుకనే మనం ఎవరికైనా అంత అన్నం పెట్టాలి, సంపద ఏదైనా ఇవ్వాలి అంటే మన ఇంట్లో ఉంటేగా ఇంకొకరికి ఇస్తాం. అలాగే బావిలో నీరుంటే అందరికీ ఉపయోగపడుతుంది. అలాగే ధర్మబోధ, ఆత్మబోధ మనకు ముందుగా అనుభవం వచ్చి ఉంటేనే ఇంకొకరికి మనము చెప్పగలము. కాబట్టి ఉద్ధరే ఆత్మానాత్మ, మొట్టమొదటిగా మన వల్ల మనం ఉద్ధరించుకోవాలి. ప్రతిరోజు కూడా రమణ మహర్షి లాగా లేకపోయినా అందులో కాలు భాగం, మహర్షి మలయాళ స్వాముల వారు చేసిన తపస్సులో కూడా మనం అంత చేయలేకపోవచ్చు, అందులో కాలు భాగం. అలాగే బ్రహ్మానంద ఆశ్రమం సంస్థాపకులు మరి స్వామివారు సిద్ధానందపురి వారు ఆచరించిన దాంట్లో ఒక సగభాగమైన మనం ఆచరింపజేసుకుని మన జన్మను చరితార్థం చేసుకుని మన వల్ల మనమే ఉద్ధరింపజేసుకుని మన దుఃఖాన్ని మనమే తొలగించుకొని మన జన్మను మనమే తొలగించుకొని నిత్యానందమైనటువంటి ఆత్మస్వరూపాన్ని మనం అనుభవానికి తెచ్చుకొని సర్వం కలివిదం బ్రహ్మ నేహ నానాస్తి కించన, ఉన్నది ఒకే ఒక సద్వస్తువు. మనకు విభిన్నంగా మనసులో, బుద్ధిలో, చిత్తములో కర్మలు ఉండడం వల్ల అంతఃకరణము దూషితంగా ఉండడం వల్ల వేరుగా కనపడుతున్నది. జ్ఞానం ఎప్పుడూ అపరోక్షమే, కానీ అంతఃకరణంలో మరి వాసనలు ఉండడం వల్ల మరి వేరుగా తోస్తూ ఉన్నది. కాబట్టి మనం అందరం కూడా చక్కగా తెలుసుకొని మరి మన జన్మను చరితార్థం చేసుకోవాలంటే మనకు మనమే ధ్యానం చేసుకోవాలి, మన ఆకలిని మనమే తీర్చుకోవాలి, మన దుఃఖాన్ని మనమే తొలగించుకోవాలి. మనము ఆధ్యాత్మిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తిని పొందాలి అంటే తన్ను తానే ఉద్ధరించుకోవాలి. మన ఇంట్లో ఎవరికైనా పిల్లవాళ్ళకు బాగలేకపోతే ఆ పూట మనం అన్నం తింటామా? ఎంత వైరాగ్యం వచ్చిందండి. కాబట్టి మన బంధువులు ఎవరన్నా చనిపోతే అన్నం తింటామా? తినము. కానీ మరి ఈ భవసాగరం అనే దుఃఖాన్ని దాటడానికి ఒక పూట ఆహారం లేకపోయినా పర్వాలేదు, బ్రహ్మ చింతన మాత్రం మానకూడదు. ఈ భవబంధాల నుండి గట్టును పడే వరకు మన ప్రయత్నాన్ని మాత్రం అహర్నిషాదులు పోరాడి మన జన్మను సఫలీకృతం చేసుకోవాలని నేను మనవి చేసుకుంటూ, ఇందులో ఏదైనా చిన్న చిన్న దోషాలు ఉంటే నాకు వదిలేసి సత్యాన్ని మీరు తీసుకొని తేనెటీగలు పుష్పములు యందు వాలి మకరందాన్ని తీసుకున్నట్టుగా మీరు గ్రహించి మీ జన్మను దివ్యమై భవ్యమై ప్రకాశింపజేసుకోవాలని, జన్మరాహిత్యం పొందాలని కోరుకుంటూ మిమ్మల్ని మీరు ఉద్ధరించుకుంటారని నాకు ఇచ్చినటువంటి టయాన్ని ఎగస్ట్రా మాట్లాడానో తక్కువ మాట్లాడానో అది అధ్యక్షుల వారికి అప్పచెప్పేస్తున్నాను. హరి ఓం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైర్గాయంతి యం సామగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యశాంతం న విదుఃసురాసరగణాః దేవాయ తస్మై నమః. టైం చెప్పండి ముందు 12 వరకు ముళ్ళు, 2 వరకు కూడా. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. ఆశ్రమ సంస్థాపనాచార్యులు వారి దివ్య పాదములకు ఆశ్రమాన్ని ఎంతో మధురంగా మాట్లాడుతూ నడిపినటువంటి ప్రస్తుత మన ఆత్మానందపురి మహారాజు వారి దివ్య పాదములకు ముందు ప్రణామములు, అనంతరం సాధు మహాత్ముల యొక్క దివ్య పదారవిందములకు ప్రణామములు. మీ అందరికి కూడా ప్రణామములే. ఎందుకంటే అంత దైవం కలివిదం బ్రహ్మ అంటాం కదా, ప్రణామాలు చెప్పడానికి ఎందుకు? సరే, వారు ఇచ్చినటువంటిది ఏమిటంటే సరిగ్గా మనము ఉన్న దాంట్లోనే వెళ్ళాలి, పైకి వెళ్ళిపోకూడదు. ఇంచుమించులో ఏది వారు ఇచ్చారంటే ఉద్ధరేద్ ఆత్మానం, ముంద పదాలు తెలుసుకోవాలి. వారు శుద్ధ చైతన్యానంద గిరి స్వామీజీ వారు పేపర్ ఇచ్చిన తర్వాత
మాకు తెలిసింది. వారు మా గురువు గారి శిష్యులే. మేము మా గురువు గారి విద్యానందగిరి స్వాముల వారు ఏర్పాడు. వీరు కూడా అదే సంప్రదాయము, కానీ ప్రకాశానందగిరి స్వామి అయితే వారి మా సోదరులు పెద్ద అన్నగారు, వారికి ప్రణామాలు చెప్పాలి ప్రత్యేకంగా. అంటే మాకు తెలియదు ఎంతవరకు అంటే పేపర్ ఇచ్చారు వారికి ప్రత్యేకంగా వారి పాదములకు మేము ప్రణామాలు సమర్పించుకుంటున్నాం. పెద్ద అన్నగారు వలె ఉద్ధరేద్ ఆత్మనాత్మానం, అక్కడ 2 పదాలు ఉన్నాయి. అంటే మనం ఎంతైనా చెప్పొచ్చు, ఎన్నైనా మాట్లాడొచ్చు. మేము మా ధోరణిలో మేము చెబుతాము. ఒకవేళ మాటలు ఖండింపబడి ఉంటే ఎవరిని ఉద్దేశించి కాదు, దయచేసి గమనించాలి. అంటే ఎవరి అభిప్రాయం వారు చెప్తుంటారు, వారికి అర్థమైనటువంటిది. శాస్త్రం ఒకటే చెప్తుంది, శాస్త్రం చదివినటువంటి వాళ్ళ భావాలు వేరుగా ఉంటాయి. అందుచేత ఒకరు చెప్పిన దాన్ని కాదు అని అంటే అప్పుడు ఎట్టుంటుందంటే వాళ్ళకి కోపంలాగా ఉన్నట్లుగా, మా మాటలే ఆడుతున్నారు అన్నట్లు భావించకూడదు. ఉద్ధరేతు అంటే నిన్ను నీవు ఉద్ధరించుకును. ఎట్లా? ఆత్మనాత్మానం. ఆత్మ అనే శబ్దము 2 సార్లు ఉపయోగించారు గీతాచార్యులు వారు. అంటే నీ ఆత్మ ద్వారా నీ ఆత్మని అర్థం. అంటే ఏమిటక్కడ? దీనికి శాస్త్రాల్లో అనుభవంలో మనం ఏంటంటే ఇది బ్రహ్మజ్ఞాన సభ. బ్రహ్మజ్ఞ మాట్లాడినా బ్రహ్మజ్ఞానమే, కానీ శాస్త్ర విధిని అనుసరించి మనం వెళ్ళాలి. మీకు అర్థమవుతుంది, అది ఎక్కడ మారదు కూడా. మాకు 1100 కిలోమీటర్ల దూరం నుండి మేము వచ్చాం. అక్కడ చెప్పిన అదే మాట 3 5 15, ఇక్కడ కూడా అంతే, 16 అవదు కదా. అట్లా ఉంటుంది శాస్త్ర విషయం. ఉద్ధరేదాత్మనాత్మానం అంటే ఇప్పుడు మన హృదయములో మనస్సు ఉంటుంది, అది కొంత చల్లారి ఉంటుంది, కొంత వేడెక్కి ఉంటుంది. మనలో మనకి మంచితనము ఉంటుంది, చెడ్డతనము ఉంటుంది. ఒక చల్లారిన వస్తువు ద్వారా కాలుతున్నటువంటి ఇనప ఖండాన్ని వస్తువుగా చేస్తారు. కాలుతున్నటువంటిది ఇనప ఖండం, ఎర్రగా కొలిమిలో కాలుతుంది. దాన్ని మనకు అనువుగా, అంటే ఆ కమ్మరివాడు ఏ వస్తువు తయారు చేయాలనుకున్నాడో ఇంకొక ఇనుముతో కొట్టాలి కదా. ఏమిటా ఇనుము? చల్లారిన ఇనుము, అంటే అది సుత్తి. నీ హృదయములో నీవు యజ్ఞాత్వా నేహ భూయోన్య జ్ఞాతవ్యం అవశిష్యతే. మనము వింటూ ఉంటుంటాం, మహాత్ములు సాధునాం దర్శనం పుణ్యం రకరకాలు చెప్తుంటాం. సన్యాసం నిర్మలం జ్ఞానం, నతు కాషాయం ఉండనం. అజిహ్వ షండక పొంగు రంధో బధిరయవచ ముగ్ధశ్చ ముచ్యతే భిక్షుర్ షడ్భిరేతై నసజ్జతే. నారద పరివ్రాజకోపనిషత్తు. అంటే ఈ పెద్ద పదాలు చాలా మందికి తెలియకపోవచ్చు. చల్లారిన ఇనుము చేత వేడెక్కిన ఇనుముని వస్తువుగా తయారు చేయాలి. అంటే ఉదాహరణ ఏమిటి? మన హృదయములో ఈ దైవ భావనలు రకరకాలు చెబుతుంటారు. గీతలో చెప్పి ఇందాక స్వాముల వారు ఈ స్థానంలో కూర్చున్న వారు చాలా 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 ఎన్నిసార్లు చెప్పాలో తెలియదు. వారు ఎలా చెప్పారంటే శాస్త్రములో ఉన్నదే, చెప్పినవన్నీ శాస్త్రాలే. మనకు మన హృదయములో జ్ఞాన శాతం 60 ఉండొచ్చు కొంతమందికి, మిగతాది అజ్ఞాన శాతం 40 ఉంటుంది. అంటే అనుష్ఠానం విడిచిపెట్టండి, హఠయోగాలు గట్ట చేయబోకండి, అవి గీతలో చెప్పలేదు. హఠయోగాలు వేరు, అవి అనారోగ్యానికి కారణము. గీతాచార్యులకు తెలియదా ఏమిటి? వారు ఏం చెప్పారు? శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాస. వారు చెప్పిందే కరెక్ట్, ఎందుకంటే జగద్గురు అతను, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. యవ్వని అవతారమెల్ల భూతములకు సుఖమును వృద్ధియు సురిది చేయు. యవ్వని శుభనామమే ప్రొద్దునుడువంగా సంసార బంధంబు సమసిపోవు. యవ్వని పదనది నేపారు జలముల సేవింప నైష్కర్మ్య సిద్ధి కలుగు. అటువంటి పరమాత్మ జగన్నాథుడు, జగన్నాయకుడు. చొక్కోనయన్ అంటారు, మాది ఒరిస్సా ప్రాంతం. చొక్కోనయన్ అంటే పెద్ద నేత్రాలతో అక్కడ జగన్నాథుడు ఉన్నాడు, పూరి. అతడు మానవ రూపము ధరించి వచ్చి చెప్పారు. కాబట్టి మనం ఏదో మామూలుగా చెప్పడానికి కుదరదు. కృష్ణో జానాతి వై సమ్యక్.
కించిత్ కుంతీసుత ఏవచ వ్యాసో వా వ్యాసపుత్రో వా యాజ్ఞవల్క్యోథ మైథిల. అయ్యా, నిన్ను నీవే తెలుసుకోగలవు గాని మరి ఇంకెవరు తెలుసుకోలేరంటారు అర్జునుల వారు. వేత్తత్వం పురుషోత్తమ. అందుచేత మనం ఇప్పుడు విన్నారు, మీకు కొంత భావాలు ఏర్పడతాయి. అయితే మా వలన మీకు చంద్రవందరలు కూడా ఏర్పడతాయి, మీ హృదయాలు. ఏం చేయాలో తెలియదు మరలా. అందుకు శాస్త్రం ప్రమాణం. ఆజీవిత త్రయసేవ్య వేదాంత గురురీశ్వర. నీవు జీవించి ఉన్నంత వరకు సత్శాస్త్రము, ఉపనిషత్ శాస్త్రము, ఉపనిషత్ ఆధారిత వ్యాఖ్యానిత ఉపనిషత్ సంబంధమైనటువంటి శాస్త్రానుగుణమైనవి కూడా. వేమన యోగి పద్యాలు అనేకం చెబుతారు. వేమన చెప్పిన శైలి వేరుగా ఉంటది. అది ఏమంటారు తెలుసు? నిన్ను చూచనేమి తన్ను తా మరచును, తన్ను చూచనేమి నిన్ను మరచు, ఏ విధంపున మనుజుడు ఎరుగు నిన్ను తన్ను. ఇది అతని శైలి. వ్రాత వెంటక అర్థమైంది కదా? మరలా దాని సమయం ఉంది, ఇది కదా, మీరు అందరికీ అర్థమవుతుంది. వ్రాత వెంటక అని వరమీడు దేవుండు, చేత వెంటక అని వ్రాత కాదు. వ్రాత కజుడు కర్త, చేతకు తాకర్త విశ్వదాభిరామ నిరవేమ. ఇలా నిర్మలంగా క్లియర్గా ఉంటాయి. తిక్కగా అడ్డదిడ్డములుగా అతను చెప్పలేదు. ఇది వాస్తవము. తదాస్తు కూడా. నీలో ఉన్నటువంటి సాత్వికంగా మారినటువంటి బుద్ధి ఒక 20% ఉందనుకోండి. 80% కఠినముగా, మూర్ఖంగా, భయంకరంగా ఉంటది మనస్సు. అప్పుడు ఆ 20% 20 భాగాలలో ఉన్నటువంటి సాత్విక జ్ఞానాన్ని 80 భాగాలు ఉన్నటువంటి మూర్ఖత్వము రానివదు బయటకు. మకర ముఖాంతరస్తమగు మానికముంట కలింపవచ్చు, బాయక చలదూర్మిక నికరమైన మహోదధి దాటవచ్చు. మచ్చిక గట్టించి మూర్ఖ జన చిత్తము మార్చగ సాధ్యమేరికి భర్తృహేర్ అంటారు. కావున ఏమిటంటే ఈ మూర్ఖముగా ఉన్నటువంటి 80 భాగాలను 20 భాగాల సాత్విక సంపత్తితో ఎటుల మార్చుకొనుట. ఇది వద్దలేదు. ఆత్మనాత్మాను ఇంకొక 30%, ఇంకొక 40, 50 ఉంటే అంటే త్రాచువలే ఉంటుంది అనమాట. అప్పుడు ఏం చేయాలి? పంచశీలాల్ని ఆచరించాలి. సచ్చింతన, మొట్టమొదట మంచి ఆలోచన చేయుట. ఇది మంచి ఆలోచన. ఇందాక ఎంతో మంది పుణ్యాత్ములు చెప్పారు, ఇక్కడ ఏ స్వార్థంతో కూడినటువంటిది కాదు. ఇక్కడ స్థాపించినటువంటి ఆ పుణ్య పురుషుడు అవతార భగవద్ ఆజ్ఞ వలన పుడుతుంటారు వీళ్ళు. కాదు, పుట్టడం అని అనరాదంటారు మా గురువు గారు. అవతరించారని అనాలట. అది దోషమని మా గురువు గారు విద్యానందగిరి స్వాముల వారు స్వామిగా చెప్పారు. అంటే ఇప్పుడు కూడా మహాత్ముల్ని, భగవంతుల్ని పుట్టడం మనం పుట్టాము అంటే అనుభవించడానికి. భగవంతుడు అవతరిస్తాడు. భగవదంశ సంభూతులు ఈ సన్యాసులందరూ కూడా వారేమని తీసుకెళ్ళడానికి. ఈ కొండ చూడండి ఎట్లా ఉంది, ఎంత మనోహరంగా తయారైంది, ఎంత బాధ్యత, ఎంత వారు ఇందాక చెప్పారు మహాత్ములు వారు, అధ్యక్షులు వారు మరియు ప్రస్తుత పీఠాధిపతులు వారు ఎప్పుడు కూడా రాళ్ళు ఆ పదములో ఎంత భావన, అతను చేసిన విధానం అంతా కూడా అర్థమైపోయి మాకైతే. నిరంతర శ్రమ చేశాడు అతను. దేనికోసం అనుకుంటున్నారు? తన కోసం కాదని అతనికి తెలీదా? మన కోసమే. నేను ఈ అవతారం, నేను ఇక్కడ ఈ ప్రాంతంలో అవతరించాను, నేనేమి బాగు చేయగలను, నేను ఎట్లా చేయగలను అది చేసినందువలన కదా ఇంతమంది వచ్చారు. మేము అనుకుంటున్నాము, నిన్నే చెప్పాలనుకున్నాము, ఇతనికి ఎంతో మంది తెలుసు, నేనెందుకు స్ఫురించాలి. మన అధ్యక్షుల వారు, మన ప్రస్తుత పీఠాధిపతులు ఆత్మానంద మహారాజు చెప్పారు, వారు ఒక పెద్ద సాగరం అని చెప్పారు, సముద్రం అని. ఆ సాగరములో ఉన్నటువంటి ఒక అణువు నా మీద ఆకర్షించిందేమో 1100 కిలోమీటర్ల దూరం నుండి. అవశ్యమని మేము అట్లా అనుకుంటున్నాం. మాకు సందేహం లేదు. మీకెవరికైనా సందేహం ఉంటే దానితో మాకు సంబంధమే లేదు. కాబట్టి భక్త బంధువులరా, దానికి సచ్చింతన ఒక్కటి చేసి సరికాదు, దానికి సత్ప్రవర్తన 2 తోడవుతున్నాయి. తర్వాత 3వది సత్కర్మము. చూడండి, ఇవన్నీ ఇక్కడ కనబడుతున్నాయి ఇందులో. తర్వాత ఏమిటి? సద్గ్రంథ పఠనము, సజ్జన సాంగత్యం. అందుచేత నీవు జీవించినంత వరకు సత్శాస్త్రం అంటే ఉపనిషత్ శాస్త్రము,
అది శ్రోత్రియం బ్రహ్మనిష్టం సమిత్పాణిం అని అంటారు. ఎందుకు శ్రోత్రియ బ్రహ్మనిష్ఠులే ఉండాలి? ఎందుకంటే వారు పరిపూలు బ్రహ్మవిత్తు, బ్రహ్మవిద్వరుడు, బ్రహ్మవిద్వరుషుడు, బ్రహ్మవిద్వరీయులు. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. చాలా మంది అంటారు, మీ ఇటువైపు పల్లీలు కావాలంటారు, వేరుశనగ గింజల్ని పల్లీలు అంటారు కావాలి, వేరుశనగ గింజలు మరియు ఇంకా ధాన్యపు గింజలు లేదా ఉలవలు అంటారా, మరి ఇంకా ఇటువంటి ఇంకా కందులు ఇటువంటివి వేపడం, వేపితే మొక్కలు అవి బయటకు రావు మొలకలు. మనం ఇప్పుడు వేపుతున్నాం, ఉడకబెట్టుట వేపుట. వీళ్ళంటి వారు ఒకటి చూస్తున్న చూడండి ఎట్లా నవ్వుకుంటూ చూస్తున్నారో, వారు పూర్తిగా మాడిపోయినట్టు నల్లగా అవి వేపించారు, వేగబెట్టేశారు. కానీ మనము వేపుతున్నాము, ఒక ప్రక్క నల్లగా మాడిపోయినా అది మొక్క పొట్టు జాలదు. మీకేమైనా సందేహమా? లేదు కదా. బ్రహ్మ విత్ అంటారు అది. వారు బ్రహ్మ విత్తు నుండి బ్రహ్మ విద్వరీయుడు, బ్రహ్మ విద్వరిష్యుడు, బ్రహ్మ విత్తు బ్రహ్మ అంటే నలుగురు ఉంటారు అన్నమాట ఇందులో. దాని గురించి రామకృష్ణ పరమహంసుల వారు చాలా బాగా చెప్తారు. రామకృష్ణ పరమహంసుల వారు చెప్పినటువంటిది వేదాలలో ఉపనిషత్తులలో ఉన్న వ్యాఖ్యానాలకు కూడా కాదు వ్యాఖ్యానాలకు కూడా సవరింపబడడానికి వారి వ్యాఖ్యానాలు తోడయ్యాయి. రామకృష్ణ పరమహంసుల వారు ఏడుస్తూ ఉండేవారు, అమ్మా మాతా మరకత శ్యామ అని. అల్లేదనుకోండి, పెద్ద అతనికి చదువు లేదు, జ్ఞానము సాధన ఇవన్నీ. కానీ యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఏమిటి మాత అంటారు? మాత శ్రీమన్మహాదేవ దేవి మహీమండలావాసమయ్యున్నయో దేవత అని అంటారు. రామ అంటారు, కృష్ణ అంటారు. ఏమిటి? ఏది కూడా నాకు కనిపించలేదు. ఏడ్చి మా గురువు గారు అంటారు, విద్యానందగిరి స్వాముల వారు, ఏడవడానికి నీరు కూడా రాకుండా కళ్ళు అట్లా నిలబడిపోయేట. మా గురువు గారు విద్యానంద అగిరి స్వాముల వారు, వ్యాసాశ్రమం 3వ పీఠాధిపతులు సద్గురు మలయాళ స్వాముల వారి నుండి. మరి నాకు ఈ జన్మ అవసరం లేదనిసి అక్కడ ఒక వద్య ఖడ్గాన్ని తీసుకొని చంపుకోబోయేటప్పటికి, ఆగుపుత్ర అమ్మగారు జగన్మాతృదేవి పెద్ద నాలుగు చాపుకుని ఉంటది, ఎందుకు పుత్ర అట్లా సాహసిస్తున్నావు, అట్లా చేయరాదు కదా. ఏంటి కారణం అంటే, అది కాదు మాత, ఇన్నాళ్ళ నుండి నేను ప్రార్థన చేస్తున్నాను, మీరు కనిపించలేదు, దేనికోసము ఇంత సాహసానికి ఒడిగెట్టావు అంటే, మునులు ఋషులు తపస్సంపన్నులు వారు అందరూ కూడా ఆ దేవుణ్ణి ఇలా ప్రార్థన చేస్తుంటారు కదా, వారు చేస్తున్నారు, వారికి దేవతలు దేవుళ్ళు కనిపించరని నేను విన్నాను పెద్దల వల్ల. అట్లా వారి గుణాలను అనుసరించి వారి వల్లే నేను ప్రార్థన చేశాను. వారందరూ కూడా మోక్షం కోసం ప్రార్థించారు పుత్రాలు అల్లదే. ఎందుకోసం అంటే ఎందుకో చెప్పలేదు. మా గురువు గారు అన్నారు, మంత్రం తీసుకుంటే ఏంటి కావాలంటే వారికి నచ్చినట్లే ఏమని చెప్పాము, అట్లా చేసాం, అది వేరు. అయితే వారందరూ మోక్షం కోసం, అయితే నా మోక్షం నాకు ఇవ్వండి మాత అని అన్నారు. కుదరదు, మోక్షం నేను ఇవ్వడానికి కుదరదు, అది గురువు గారు ఇవ్వాలి. అయితే ఆ గురువు గారిని పంపించాడు జనని, అట్లనే పంపిస్తాను. మరి వారు ఎట్లా తెలుస్తారు? వారు చెప్తారులే, వారు వస్తారు, వారికి నేనంటే నచ్చదు, బాగా గుర్తుపెట్టుకో, వారు నన్ను తిడతారు కూడా, కానీ అతను గొప్ప జ్ఞాని, అతను చెప్పినట్లు చెయ్యు, కానీ అతను నన్ను తిడుతున్నాడని అతను మాత్రం ఏ విధంగా ద్వేషించు. జగన్మాత అమ్మలుగా అమ్మ ముగ్గురు అమ్మల మూలపుటమ్మ, అంబ శాంభవి చంద్రమౌళి అబల అపర్ణ ఉమా పార్వతి కాళీ హైమవతి. మాతలారా పితృలారా చూడండి, ఇట్లా చెప్పింది అమ్మగారు. అట్లనే మాత. సరే, చూస్తూ ఉన్నారు గురువుకి, ఎవరో తెలియదు, తోతాపురి దిగంబర సన్యాసి, బట్టలు లేకుండా అవధూత అరణ్యాల్లో తిరుగుతూ ఉన్నారు. వారి మదిలోనికి దూరింది అమ్మగారు, మాయాశక్తి స్వరూపిణి. కలకత్తా నగరము రావాలని అనిపించింది అతనికి, అనిపించేటట్టు చేసింది. దక్షిణేశ్వరం అంటారు ఆ ప్రాంతాన్ని. అక్కడికి వచ్చారు. అక్కడ ఇతను పిచ్చి పూజారి అనేవారు అతన్ని. అంటే చేసి అతని మీద పూజ చేసుకునేవాడు అతను. ఆత్మతత్వం అంటారు కదా, ఎంతసేపు మహాత్మ ఎంతమంది చెప్పినా చెప్పింది వేరు, చేసింది వేరు. ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే అది ఎంతవరకు ఉపయోగపడుతుందని కూడా మనం ఆలోచించుకోవాలి. అయితే ఈ విధంగా ఇతను కూర్చున్నట్లకి ఇతను పిచ్చివాని వల్ల ఒక గోని సంచి కట్టుకున్నాడు. గోని సంచి అంటే గోతం అంటారు, అక్కడ గోతం అంటారా, అది కట్టుకొని వచ్చారు. ఎక్కడో పారవేసింది, ఎందుకంటే దిగంబర సన్యాసి కదా. అతను అక్కడ చూశారు. అతను ఏ అబ్బాయి రమ్మని పిలిచారు. పిలిస్తే నన్నేనా? అవును, నీవే రవయా అని అన్నాడు అతను. ఎందుకంటే అధికారి, సంపూర్ణంగా జ్ఞానాధికారి అనమాట. మీరేరా,
రా అని అన్నారు. మహాత్మా ఎవరు మీరంటే, నువ్వు ఉపదేశం పొందవయ్యా అని అన్నాడు అతను. అంటే అమ్మగారు పంపించారు అన్నాడు. ఏ అమ్మగారు? ఇదే అమ్మగారు. అమ్మ లేదు బొమ్మ లేదు పోవయ్యా అని అన్నాడు అతను. అమ్మ అంటే గొప్ప కోపం, ఎందుకంటే ప్రకృతి నమ్మరు వాళ్ళు, అహం బ్రహ్మ స్థితిలో ఉంటారు. ఇందులో కూడా రామకృష్ణ పరమహంస తోతాపురికి గురువు అయ్యారు. అంతరార్థం చెప్పాలి ఇప్పుడు తప్పనిసరిగా, మధ్యలో వదిలిపెడితే ఎట్లా, ఎంతమంది చెప్పుంటారు, ఒక్కొక్కరు చెప్పింది ఒక్కొక్క విధంగా ఉంటుంది. సరే అమ్మగారు అలాగే అన్నారు, కూర్చున్నారు. 8 రోజులు లేవలేదు. ఏం చెప్పారు? తత్వమసి, తత్వము అసి. తత్ అంటే అది, అదంటే ఇదో. మా గురువు గారు అది కూడా చెప్పేవారు. అది అన్నావు కదా, ఇదెవరు? ఇది అది ఒకటే. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణము. పూర్ణం అంటే సున్నాని కాదు, పరిపూర్ణం అని అర్థం. పూర్ణాత్ పూర్ణం ఉదచ్యతే, పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. కావున అది యతో వాచో నివర్తంతో అప్రాప్య మనసా సహా. యవ్వనిచే జనించు జగము యవ్వని లోపల నుండు లీనమై, యవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం వెవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానే అయిన వాడెవ్వడు. ఈశ్వరునే హృదయంబు వేడదన్, ఒక పరి జగములు విలినిడి, ఒక పరి లోపలకు కొనుచు ఉభయము తానై, సకలార్థ సాక్షియగు. సకలార్థములు అంటే ఏమిటి? ధర్మార్థ కామ మోక్షములు. మానవాధీశ్వర మనువు 4వ వాడు, ఉత్తముండన తామసుండనగా ఉత్తముని భ్రాత. 4వ మనువు పరిపాలనలో చెప్పినటువంటిది గజేంద్ర మోక్షం. అంటే 92 కోట్ల సంవత్సరాలు అవుతుంది. భాగవతం అన్నమాట. పరుడై ఈశ్వరుడై మహామహిముడై, ప్రాదుర్భవ స్థాన సంహరణ క్రీడనుడై, మహాశక్తియుతుడై, అంతర్గత జ్యోతి అయి, పరమేష్టి ప్రముఖామరాధిపులకు ప్రాపింపరాకుండు, దుష్కర మార్గంబున సంచరించు హరికిల్ తత్వార్థినై మృక్కిదం. అదేంటి ఎవరండి? రావే ఈశ్వర, కామవే వరదా, సంరక్షింపవే భద్రాత్మక. అంటే ఈశ్వరాన్ని పిలిస్తే విష్ణుమూర్తి వచ్చాడు కదా. ఇవన్నీ కూడా జ్ఞాన. ఈశ్వర అంటే శాసకుడు అని అర్థం, విష్ణు అంటే వ్యాపకుడు అని అర్థం. వేదాంతార్థాలకు మనం ప్రవేశించాలి. సరే, అతను 8 రోజులు లేవలేదు. 8 రోజుల తర్వాత లేచాడు. లేచిన తర్వాత మరలా అమ్మగారి దగ్గరికి పుష్పాలు తీసుకొని వెళ్ళారు. రహస్యం అది ఇప్పుడు మనకు కావాలి. ఒక బుట్టతో తీసుకొని వెళ్ళి అమ్మగారి పూజ చేస్తున్నారు. ఓం మహామాయాయ నమః, ఓం జగన్మాయాయ నమః, ఓం జగన్మాతాయ నమః. తోటపురి చూశారు. నీకేం జ్ఞానం రాలేదయా? కొంతమంది అంటారు, కొన్ని వర్గాల వారు ఉంటారు, ఇంకా నీకు జ్ఞానం రాలేదా, ఇంకా నువ్వు పూజ చేస్తున్నావా? విగ్రహం అనేది విగ్రహము కాదు, కరెంటు తీగే. కరెంట్ అందులో ఉంది. ఈ కరెంటుకి న్యూటరు, ఫేస్ అని 2 విడి భాగాలు ఉంటాయి. అవి కలవరాని చోటులో కలిస్తే కాలిపోతాయి. కలిస్తే గాని ఈ ఫ్యాన్లు పనిచేయవు, ఈ యొక్క బల్బులు పనిచేయవు. కాబట్టి పరమాత్మ అయితే అది అయిపోయింది విషయం కూడా. అయితే ఏమిటంటే, నువ్వా ఇంకా పూజ చేస్తున్నావా, ఇంక రాతి బొమ్మని అంటారు అతను. అంటే అతను అంటారు, గురుదేవా, మీరు చెప్పినటువంటి తత్వం ఏదైతే నాకు అవగతం 8 రోజులు అయిందో, దానికంటే 1,000,000 రెట్లు కనబడుతున్నారు. 1,100,00,000. మేము స్పృహుండే చెప్తున్నాం, అతను స్పృహుండే చెప్పారు. 1,100,00,000 రెట్లు నాకు కనిపిస్తుందని రామకృష్ణ పరమహంసుల వారు చెప్పినట్లుగా మహేంద్రనాథ గుప్తా అని ఒక అతను ఉండేవారు. వారు ఆడిన ప్రతి మాటని కూడా వారు వ్రాసి పెట్టారు. దాన్నే రామకృష్ణ కథామృతము అని అంటారు. అట్లా జరుగుతుంది. 9 మాసాల వరకు ఉండారు. ఒకసారి అతను గ్రామంలోనికి రాడు, తోతాపూరి పక్కన ఒక తోట ఉంటే అక్కడ నిత్యాగ్నిహోత్రి అతను. ఆ నిత్యాగ్నిహోత్రము రోజు దుని అంటారు చేసేవారు. ఒకసారి ఆ తోటమాలి చుట్ట కాలుస్తాడంట. అతను ఆ అగ్నిని తీసుకొని చుట్ట కాలుకుంటున్నాడు అతను. ఆ సమయంలో తోతాపూరి గారు ఎక్కడి నుండో వెళ్ళి వచ్చారు. అలాగే రామకృష్ణ పరమహంస వారు కూడా వారి దగ్గరికి చూడడానికి వెళ్తున్నారు, గురువు గారి దగ్గరికి. అప్పుడు అతను, ఓ ఈ బుద్ధిహీనుడా,
ఆ అగ్ని అంటే ఏమనుకుంటున్నావు? అది చుట్ట కాల్చుకోవడానికి పెట్టినటువంటిదా? అది అగ్ని అట్లా తీసుకుంటామని అతడు కోపం అయిపోతుండు. సరిగ్గా ఆ సమయానికి రామకృష్ణ పరమహంస వెళ్ళారు. గురుదేవా, అమ్మగారికి పూజ చేస్తే బొమ్మన్నారు, మరి ఇది అగ్ని కదా, బ్రహ్మార్పణం బ్రహ్మహవిహి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. చుట్ట బ్రహ్మము, చుట్ట కాల్చిన వాడు బ్రహ్మమే కదా, అగ్ని బ్రహ్మము, మరి మీకెందుకు భేదము చూపిస్తున్నారు అనేటప్పటికి ఆశ్చర్యం అయిపోయారు అతను. అలాగే అతనికి కడుపు నొప్పి ఉండేది, అది కూడా ఆ తరువాత అమ్మగారి వలన అవుతుంది. కావున ఉద్ధరేది ఆత్మనాత్మానం అంటే నీ మనస్సుని ఒకవేళ తక్కువగా ఉన్నట్లయితే సాధనానుష్ఠానముల ద్వారా, సదాచార సంపన్నుల ద్వారా, గురువుల ద్వారా, అది సద్గురువుల ద్వారా ఆ గురువు గారు నీ తాలూకా జన్మ జన్మాంతర వాసన సంస్కారం వలనే ఆ గురువు లభిస్తారు. అందుచేత ఆ గురువులు నిజమే చెప్తారు. వారి ద్వారా ఆ 20%, 30, 40, 50, 60, 80% వరకు వెళ్ళిపోతే అప్పుడు అది ఆ 20 భాగాలు నిన్ను ఏం చేయలేవు. కాబట్టి నీ ఆత్మశుద్ధి ద్వారా నీ వట్ల తీసుకొని చెయ్యాలి. భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియ. బాహుమధ్య విలసితేంద్రియ అంటే నీ ఇంద్రియాలు నీ చేతులలో ఉండాలి. అవి రాముని చంద్ర ప్రభుకు ఉండేవి. అట్లా నిర్ణయించుకోవాలి శాస్త్రం ప్రకారం అని చెప్పి తెలియజేశారు. మరి మనకు సమయము కాబట్టి మరి ఇప్పుడు వారు మన వివేకానంద వాళ్ళు తెలియజేస్తారు. కావున హరి ఓం శ్రీ గురుభ్యో నమః.